మీ పిల్లలకి మాటలు లేట్‌గా వస్తే ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మాటలొస్తాయంటారు. దానికోసం అలా వెయిట్ చేస్తూ ఉండకూడదు. ఇమ్మీడియేట్‌గా ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి చెవి వినపడుతుందా లేదా అనేది చెక్ చేపిచ్చాలి. దానికి 2 టెస్ట్స్ ఉంటాయి. ఓటో అకాస్టిక్ ఎమిషన్స్ అండ్ బ్రెయిన్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ. ఈ 2 టెస్ట్ చేసినప్పుడు చెవి వినిపిస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ చెవి వినిపిస్తుంది బట్ స్టిల్ మాటలు రావట్లేదు అంటే బిహేవియరల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది అసెస్ చేయాలి. ఒకవేళ చెవి వినిపించట్లేదు అంటే దెన్ వీల్ హ్యావ్ టు డూ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేసి చెవి లోపల స్ట్రక్చర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా, నరం కరెక్ట్‌గా ఉందా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా చైల్డ్‌కి ఒక హియరింగ్ ఎయిడ్ అనేది ఫిక్స్ చేస్తాం 2 చెవులకి. 2 చెవులలో బైలేటరల్‌గా ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అంటే హియరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేశాక చైల్డ్‌కి స్లోగా స్పీచ్ అనేది డెవలప్ అవ్వాలి. ఒకవేళ ఈ స్పీచ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్‌గా అడిక్వేట్‌గా లేకపోతే వీ హ్యావ్ టు కన్సిడర్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సో మినిమమ్ 3 మంత్స్ ఆఫ్ స్పీచ్ థెరపీ అయ్యాక వీల్ అసెస్ ద చైల్డ్ అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది అసెస్ చేసి దాన్ని బట్టి వీల్ అడ్వైస్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సర్జరీ ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. ఈవెన్ 10 మంత్స్, 1 ఇయర్ కిడ్స్‌కి కూడా సర్జరీ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వినికిడి అనేది లేకపోవడం వల్ల బ్రెయిన్‌లో ఏదైతే ఏరియా వినికిడి కోసం ఉంటుందో ఆ ఏరియా వాళ్ళు యూజ్ చేయకపోవడం వల్ల చూపు తీసేసుకుంటుంది. సో బ్రెయిన్‌లో వినికిడికి సంబంధించిన రీజన్ లేకపోవడం వల్ల ఫ్యూచర్‌లో మనము ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఇంప్లాంట్ చేసినా కానీ వాళ్ళకంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో ఎంత యంగ్ ఏజ్‌లో ఇంప్లాంట్ చేస్తే అంత అన్ని హియరింగ్ న్యూరాన్స్‌ని ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో ఇంప్లాంట్ అనేది ప్రిఫరబుల్లీ బిలో 5 ఇయర్స్ ఉండాలి. బట్ బెస్ట్ రిజల్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్. ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ రిజల్ట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది.